తనలోనే ఉన్న పరమాత్మని ఎవరు తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకోలేరు అనే దానికి సమాధానంగా విమూఢులైనటువంటి వాళ్ళు తెలుసుకోలేరు. ఎవరైతే జ్ఞాననేత్రాన్ని సంపాదించుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలుగుతారు అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పడం జరిగింది. మరైతే అందరూ జ్ఞాననేత్రాన్ని పొందగలుగుతారా? జ్ఞాననేత్రాన్ని పొందడం అంటే అంత తేలికైనటువంటి విషయమా? మరైతే ఈ జ్ఞాననేత్రాన్ని ఎవరు పొందగలుగుతారు, ఎవరు పొందలేరు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 11వ శ్లోకాన్ని చూడండి. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. యతంత యోగినః, ప్రయత్నం చేసినటువంటి యోగులు, సాధన చేసినటువంటి యోగులు, ఆత్మని అవస్థిత, తనలోనే ఉన్నటువంటి ఏనం పరమాత్మని పశ్యంతి, దర్శించగలరు. ఎవరు దర్శిస్తారు? యోగులు దర్శిస్తారు. ఆ యోగులు కూడా ఎవరు? యతంత, ప్రయత్నం చేసినటువంటి యోగులు, సాధన చేసినటువంటి యోగులు. అంటే పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని శాస్త్రాల ద్వారా తెలుసుకొని ఆ తత్వాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి సాధన ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు మాత్రమే అదిగో ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతారు. అంటే వాళ్ళు జ్ఞాననేత్రాన్ని పొంది పరమాత్మని తెలుసుకోగలుగుతారు. ఇక అచేతసః, చిత్తశుద్ధి లేనటువంటి, అంటే మనస్సు శుద్ధం కాకుండా ఉన్నటువంటి అకృతాత్మనః, అవివేకులైనటువంటి మూఢులు యతంతః అపి, ప్రయత్నం చేసినప్పటికీ, సాధన చేసినప్పటికీ కూడా ఏనం నా పశ్యంతి, దీన్ని దర్శించలేరు. అంటే పరమాత్మని దర్శించలేరు. ఇక్కడ కూడా పరమాత్మని ఎవరు దర్శిస్తారు, ఎవరు దర్శించలేరు అనేటువంటి దాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ప్రయత్నం చేసినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శించగలుగుతారు. చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు, మూఢులైనటువంటి వాళ్ళు, అవివేకులైనటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరమాత్మని దర్శించలేరు అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తా ఉన్నారు. అంటే ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాననేత్రాన్ని పొందగలుగుతారంటే ప్రయత్నించినంత మాత్రాన జ్ఞాననేత్రాన్ని పొందలేరు. చిత్తశుద్ధి కూడా ఉండాలి, అవివేకులు కాకుండా ఉండాలి. కాబట్టి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తేనే ఆ జ్ఞాననేత్రాన్ని పొందటం, తద్వారా పరమాత్మని అందుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ యోగులు అన్నారు, ప్రయత్నం చేసిన యోగులు అన్నారు. సరే, ప్రయత్నం సంగతి పక్కన పెడితే యోగులు అంటే ఎవరు? సాధారణంగా యోగులు అనగానే మన యొక్క దృష్టికి ఏమొస్తుందనంటే నెత్తి మీద ఇంత పొడుగు కొప్పు పెట్టుకొని, గోళ్ళు, జుట్టు వెంట్రుకలు బాగా పెంచుకొని, ఒంటి మీద సరైనటువంటి గుడ్డ కూడా లేకుండా ఏదో ఒక అంగవస్త్రమో గోచిగుడ్డ కట్టుకొని ఎక్కడో అరణ్యాల్లో సరిగ్గా తినక శరీరాన్ని శుష్కింపజేసుకొని నిరంతరం కూడా తపస్సు చేసేటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి యోగులు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యోగులు అని అంటే వాళ్ళు కాదు. అసలు యోగం అని అంటే కలయిక అని అర్థం. యోగం అని అంటే యుజ్ అనేటువంటి ధాతువుతో కలయిక అనేటువంటి అర్థం వస్తుంది. అందువల్ల కలయిక కావాలి. ఏం కలయిక కావాలి? జీవాత్మ పరమాత్మతో కలయిక కావాలి, జీవుడు దేవుడితో కలయిక కావాలి, నరుడు నారాయణుడితో కలయిక కావాలి. ఈ కలయిక కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే యోగులు. అయితే పరమాత్మతో కలయిక అంటే సామాన్యమైనటువంటి విషయమా? ప్రపంచం అంటే మనకు ఎదురుగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏది కావాలంటే మనం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం, బాగానే ఉంది. కానీ పరమాత్మను ఎదురుగా కనిపించేవాడు కాదు. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమై
సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉండేటువంటి వాడు. అందుకని ఏ ఇంద్రియానికి గోచరించేటువంటి వాడు కాదు. ఇంద్రియాలకి అగోచరుడైనటువంటి పరమాత్మని మనం ఎట్లా తెలుసుకుంటాం? కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా, మనకున్నటువంటి ఏ ఇంద్రియాల ద్వారా కూడా పరమాత్మను తెలుసుకోవడానికి లేదు. అందుకని జ్ఞానచక్షువు కావాలి అని అన్నారు. జ్ఞానచక్షు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. శుద్ధమైనటువంటి బుద్ధి అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితం కాకుండా ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అదే జ్ఞాననేత్రం. మరి ఇక్కడ యోగులు అంటే మరి పరమాత్మతో కలయికని సాధించడానికి వాళ్ళు ముందుగానే ఏదో కొంత ప్రయత్నం చేసి ఉండాలి. ఏమిటది? ఇంద్రియాలని విషయాల నుంచి మరలించాలి. విషయాలు చూడగానే ఇంద్రియాలు పరుగులు తీస్తూ ఉంటాయి. గడ్డి చూడగానే గొడ్డు పరిగెత్తుతూ ఉంటుంది. దానికి ఆహారమైనటువంటి గడ్డిని చూడటంతో ఎలాంటి గొడ్డైనా సరే బలబలబల పరిగెత్తుంది. అదే ప్రకారంగా మన ఇంద్రియాలు కూడా గొడ్డు లాంటివి. అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు అనేటువంటి గడ్డిని కనుక చూస్తే ఈ ఇంద్రియాలు ఒక్క నిమిషం వాకం బర్రలో పరిగెత్తాయి. కనుక అలా పరిగెత్తేటువంటి ఇంద్రియాలని వెనక్కి మరలించగలగాలి. ఆ ఇంద్రియాలని విషయ వస్తువుల మీదకి పోకుండా చేయగలగాలి. అలా మరలించి ఆ ఇంద్రియాలని మనస్సులోనే లీనం చేయాలి. ఇంద్రియాలని మనస్సులో లీనం చేసి మనస్సునేమో ఆత్మలో లీనం చేయడానికి ప్రయత్నించాలి. ఈ మనస్సుని ఆత్మలో లీనం చేయడానికి ప్రయత్నించేవాడే యోగి. అయితే మామూలు మనస్సుని అలా కనుక ఆత్మలో కలపాలి అని అంటే కుదరదు. ఎందుకని? ఈ మనస్సు కలుషితమైపోయింది. ఈ కలుషితమైపోయి ఉన్నటువంటి మనస్సు నిర్మలమైనటువంటి ఆత్మలో కలవదు. ఆత్మలో కలవాలంటే దీన్ని కూడా నిర్మలం చేయాలి. నిర్మలం చేయటువంటి మల్యం లేకుండా చేయాలి. మల్యం లేకుండా అంటే ప్రాపంచిక విషయ వ్యామోహం అనేటువంటి మల్యం లేకుండా చేయాలి. అందుకనే యోగులు అంటే ఎవరు అని అంటే ఈ ప్రాపంచిక విషయాల నుంచి ఇంద్రియాలని మరలించి ఆ ఇంద్రియాలని మనస్సులో లీనం చేసి ఆ మనస్సుని కాస్త తీసుకెళ్ళి ఆత్మలో కలపడానికి ప్రయత్నం చేసేవాడే యోగి. అంటే వీళ్ళు మనస్సుని నిర్మలం చేసి స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి వాళ్ళు, మనస్సు తమ యొక్క చెప్పు చేతల్లో ఉంచుకోగలిగినటువంటి వాళ్ళు, మనస్సుని శుద్ధం చేసుకున్నటువంటి వాళ్ళు. అటువంటి యోగులు సాధన చేసి అంటే శ్రవణం, శాస్త్ర శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసన చేసి, ఆత్మవిచారణ చేసి, జపధ్యానాన్ని సాధనలు చేసి చివరికి సమాధి స్థితిలో ఆ సత్య దర్శనం, ఆ పరమాత్మ దర్శనం చేయాలి. అట్లా పరమాత్మను దర్శిస్తారు. ఇది ప్రయత్నం. వాళ్ళు యోగులై ఉండాలి, ప్రయత్నం చేసేవాళ్ళు కావాలి. అందుకని యతంతః యోగినః అన్నారు. కాబట్టి ఒట్టి యోగులు కాదు, ప్రయత్నం చేసేటువంటి యోగులై ఉండాలి. ఇలా ప్రయత్నం చేసేటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జ్ఞాన నేత్రాన్ని పొంది పరమాత్మను దర్శించగలరు. అయితే ఇలా ప్రయత్నించేటువంటి వాళ్ళల్లో, సాధన చేసేటువంటి వాళ్ళల్లో కొంతమంది మాత్రమే పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. కొంతమంది మాత్రమే ఈ జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతారు. ప్రయత్నం చేసే వాళ్ళందరూ పొందలేరు, కొంతమందే పొందుతారు. ఎందుకని? వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం. ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చిత్తశుద్ధి మాత్రం లేదు. అంటే వాళ్ళు యోగులు కాదు, యతంతః ఊరికి ప్రయత్నం చేసేవాళ్ళు యోగులు కాదు. అంటే ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి పరమాత్మను అందుకోవాలనుకుంటారు. అది కుదిరే పని కాదు. ప్రాపంచిక విషయాల నుంచి ఇంద్రియాలను మరలించి మనస్సులో లీనం చేసినటువంటి వాళ్ళు మాత్రమే పరమాత్మను అందుకోవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళే జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతుంటారు. కాబట్టి మనస్సుని విషయవాసనలతోటి, కోరికలతోటి నింపి, అంటే ధనాన్ని గురించి, సంపదల గురించి, భోగభాగ్యాల గురించి, విషయ వస్తువుల గురించి, రకరకాలైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి, ఇంకా భార్యాబిడ్డల గురించి, మరి బంధుమిత్రుల గురించి, రాగద్వేషాలతో, అంటే కొంతమంది మీద రాగం, కొంతమంది ద్వేషం, ఇట్లా ఈ రాగద్వేషాలతో ఉన్నట్లయితే మనస్సు అంతా కలుషితమైంది. ఈ మనస్సు మాత్రం ఆధ్యాత్మిక రంగంలో పనికిరాదు.
మనస్సుని కలుషితం చేసుకున్నందువల్ల ఎంతగా శాస్త్రశ్రవణం చేసినా, ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం శూన్యం. కాబట్టి ఏమండి, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నానండి, ప్రతిరోజు శాస్త్రాన్ని వింటున్నానండి, మననం చేస్తున్నానండి, నిధిధ్యాసనం చేస్తున్నానండి, సాక్షిభావన చేస్తున్నానండి, జపం ధ్యానం చేస్తున్నానండి, ఇన్ని చేసినా నాకు ప్రగతి లేదేమండి అని అంటే, ఇన్ని చేస్తున్నావు కానీ నీ మనస్సుని శుద్ధి చేసుకోవాలి. అంటే మనస్సుని ప్రాపంచిక విషయాల నుంచి మరలించాల. మనస్సునేమో ప్రపంచం మీదకి వదిలేసావు, పరమాత్మని అందుకోవాలని సాధనలేమో చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ మనస్సు అలా శుద్ధం కాకుండా పరమాత్మ మీద నిలిపితే ఎలా నిలుస్తుంది? అందుకనే ఏ సాధన చక్కగా చేయలేవు. అందువల్లనే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, జ్ఞాన నేత్రాన్ని పొందాలంటే, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే, పరమాత్మని తెలుసుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలా, తీవ్ర ప్రయత్నం ఉండాలి. ఈ రెండు ఉండాలి. యతంతః యోగినః, చిత్తశుద్ధి ఉండాలా, తీవ్రమైనటువంటి ప్రయత్నము ఉండాలి. ఈ రెండు ఉంటేనే పరమాత్మ సాక్షాత్కారం. భూమిని బాగా దున్ని మంచి విత్తనాలు చల్లి వ్యవసాయం చేస్తే చక్కగా పంట పండుతుంది. భూమిని దున్నకుండా ఎంత మంచి విత్తనాలు చల్లినా, ఎంత బాగా వ్యవసాయం చేసినా అంత వ్యర్థమే. భూమిని దున్నకుండా విత్తనం కనుక వేస్తే ఆ విత్తనం వ్యర్థమైపోద్ది. అందుకనే చక్కగా భూమిని దున్నాలి, తడి చెయ్యాలి, ఆ తర్వాత విత్తనం నాటాలి, ఆ తర్వాత కలుపు మొక్కలు పీకాలి, చేయాల్సినటువంటి వ్యవసాయం అంతా చేయాలి. అలానే పంట సరైనటువంటి పంట చేతికి వస్తుంది. అదేవిధంగా మనస్సు అనేటువంటి భూమిని బాగా శుద్ధి చేసి, ప్రాపంచిక విషయాల విరక్తితోటి, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి అనేటువంటి దాన్ని వదిలేసి బాగా శుద్ధి చేసి సాధన అనేటువంటి వ్యవసాయాన్ని కనుక చేస్తే అప్పుడు భగవత్ సాక్షాత్కారం అనేటువంటి పంట పండుద్ది. లేదా అప్పటిదాకా పంట అనేటువంటిది లేదు. అందుకని చిత్తశుద్ధి లేనటువంటి సాధన బూడిదలో పోసినటువంటి పన్నీరు. వేమన గారు అంటారు, చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ విశ్వదాభిరామ వినురవేమ అని. బాగా అందరికీ అర్థమైంది. చిత్తశుద్ధి లేకుండా శివపూజలు చేస్తే ప్రయోజనం ఏముంది? మనం అనుకుంటాం మళ్ళీ, ఏమంటే శివపూజలు కాకుండా విష్ణు పూజలు చేస్తే పర్వాలేదా చిత్తశుద్ధి లేకుండా? అక్కడ ఏదో శివపూజ అన్నారు కాబట్టి విష్ణు పూజ చేసుకోవచ్చని కాదు. చిత్తశుద్ధి లేకుండా ఏ పూజ చేసినా ప్రయోజనం లేదు. ఏ రకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినా ఉపయోగం లేదు. ఏ శాస్త్రం విన్నా ఉపయోగం లేదు. అన్నిటికీ చిత్తశుద్ధి ముఖ్యంగా ఉండాలి. అందుకనే ప్రారంభంలో వేదాంతాన్ని చెప్పడం ప్రారంభించే ముందు ఒక భజన చెప్పడం, ఒక గురుస్తోత్రం చెప్పడం, ఇవన్నీ దేనికేనంటే ఆ చిత్తం ఎక్కడెక్కడో తిరుగుతా ఇక్కడికి వచ్చినటువంటి ఆ చిత్తాన్ని కాస్త ఇక్కడ కూర్చోబెడతానికి. ఈ సంగతి తెలుసుకోకుండా ఈ గోలంతా అయిన తర్వాత మనం వద్దాంలేండి అని అనుకునేవాళ్ళు కొంతమంది. మాకు ఇదంతా ఎందుకండి, ఈ గురుస్తోత్రాలు మాకు వద్దు, అది చెప్పేది విందాంలేండి అని. కానీ ఎందుకని ఇవన్నీ చెప్పడం అని అంటే, మన యొక్క మనస్సుని కాస్త ఇక్కడ నిలబెట్టి అప్పుడు ఈ జ్ఞానాన్ని అందిస్తే ఆ మనస్సు చక్కగా అందుకుంటుంది. లేకపోతే ఎటెటో మనసు పరిగెడతా ఉంటుంది. అప్పుడు ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కదన్నమాట. కాబట్టి చిత్తశుద్ధి లేని శివ పూజలు, ఏ పూజలైనా సరే వ్యర్థమైపోతాయి అని వేమన గారు చెప్పడం జరిగింది. ఇక యతంతః అన్నారు కదా, మరి పరమార్థ సాధనలో, ఈ వేదాంత విద్యలో, ఈ వేదాంత జ్ఞాన సాధనలో ఈ ప్రయత్నం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ప్రయత్నం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ కూడా చిత్తశుద్ధి కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి. చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం లేదు. ప్రయత్నం చేయకుండా చిత్తశుద్ధి అనేది పొందితే ముందు మనస్సు శుద్ధమవుద్ది. ఆ తర్వాత ఏ కొద్ది ప్రయత్నం చేసినా అది ఫలిస్తుంది. అందుకని చిత్తశుద్ధే చాలా ముఖ్యం. అంటే ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తే
చాలా ప్రధానమైనటువంటిది. చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళనే ఈ శ్లోకంలో అచేతసః అని పిలుస్తున్నారు. అచేతసః అంటే అవివేకి, బుద్ధిహీనుడు. ఈ పదాలన్నీ మనకు కాస్త కోపం కూడా తెప్పిస్తూ ఉంటాయి. మరి కోపం తెప్పిస్తేనే మనకి చురుకు ముట్టేది. మెత్తగా చెబితే మనకి ఎక్కదు. అందుకని కాస్త చురుకు ముట్టేటట్టుగా చెప్పాలి. అందుకనే భగవానుడు కూడా ఈ పదాలు వాడుతూ ఉంటాడు. మూఢ, విమూఢ, అచేతసః, అకృతాత్మనః. ఈ పదాలన్నీ దేనికంటే ఒక మూఢుడా, ఒక మూర్ఖుడా అనేటువంటి పదాలు వాడితే ఓహో మనం ఏదో పొరపాటు చేస్తున్నామని మనం అర్థం చేసుకోవడానికి వీలు. అయితే ఇక్కడ అవివేకులు అంటే నాస్తికులు కాదు. ఇక్కడ అవివేకులు అచేతసః అన్నామంటే వాళ్ళే నాస్తికులు, దేవుళ్ళు లేనటువంటి వాళ్ళు మాత్రం కాదు. భగవంతుని కోసం ప్రయత్నం చేయకుండా ఉండేవాళ్ళు కాదు. లౌకికమైనటువంటి విషయాల పట్లనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాటి పట్ల కాస్త కోస్త ఆసక్తి ఉన్నా దైవం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే ఇక్కడ చెప్పినటువంటి అచేతస్సులు. కాకపోతే ఏమిటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దైవం కోసం ప్రయత్నం చేస్తారు, చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి అనగానే మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సులో ఏ కల్మషాలు లేకుండా ఉండాలి. ఎవరికన్నా అలా ఉందేమో ఆలోచించుకోవాలి. ఎందుకనంటే ప్రాపంచిక విషయాలు ఇందులో దూరతాయి, మనసుని అల్లకల్లోలం చేస్తాయి. ఇందులో దూరకుండా జాగ్రత్త పడితే మనసు కాస్త శుద్ధంగా ఉంటుంది. గురువు లేకుండా నేర్చుకున్నటువంటి విద్య ఫలితాన్ని ఇవ్వదు అని శాస్త్రాలన్నీ ఘోషిస్తావు. మరి ఫలితాన్ని ఇవ్వనప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. పెద్దల్ని, మహాత్ముల్ని వాళ్ళని దర్శించుకోవాలి. వాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి. పెద్దల పట్ల పూజ్య భావంతో ఉండాలి. వాళ్ళని గౌరవంతో, నమ్రతతో వాళ్ళని చేరాలి. చిత్తశుద్ధితో, విశ్వాసంతో, వాళ్ళ మీద విశ్వాసంతో మనస్ఫూర్తిగా గురువుని సేవించి సాధన సాగించాలి. అప్పుడే ఈ జ్ఞాననేత్రం భగవత్ ప్రాప్తి. ఈ ప్రకారంగా ఇంతవరకు చెప్పినటువంటి శ్లోకాలు మొదటి 6 ఒక ప్రకరణం, రెండవ 5 ఒక ప్రకరణం. ఇప్పుడు రెండవ ప్రకరణం అయిపోయింది. దీంతో ఈ ప్రకరణంలో ప్రధానంగా చెప్పినటువంటి విషయం, 5 శ్లోకాల్లో ప్రధానంగా చెప్పినటువంటి విషయం ఏమిటి ఒకసారి మనం ఆలోచిస్తే, మమైవాంశో జీవలోకే అని ప్రారంభం చేశారు. అయ్యా మనమందరం కూడా భగవంతుని యొక్క అంశ, దీంట్లో ఏ సందేహం లేదు. మనమందరం భగవంతుని యొక్క అంశ. ఆ భగవంతుని యొక్క అంశ ఈ వాసనా క్షేత్రంలో ప్రతిబింబించి భోగాల్ని అనుభవించాలి అనేటువంటి కోరికతో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనస్సు, 5 ఇంద్రియాలు, ఈ మొత్తం 6ంటిని కూడా ఆకర్షించి శరీరంలో అమర్చుకొని, మళ్ళీ ఈ శరీరం మనకి పనికిరాదనుకున్నప్పుడు మళ్ళీ ఆ 6ంటితో ఇంకో శరీరానికి వెళ్ళి, మళ్ళీ అది వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో శరీరానికి వెళ్ళి, ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్ని, వస్తువుల్ని, భోగాల్ని చూస్తూ వాటిని అనుభవించాలని కోరుకుంటూ, వాటిని అనుభవిస్తూ, ఇంద్రియాలని వాడుకుంటూ మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోతాం. ఇది ఏం జరుగుతుంది? పరమాత్మ చైతన్యం ఇందులో ప్రతిఫలించింది. ఇందులో ప్రతిఫలించగానే ఏమైంది? 6 ఇంద్రియాలని ఇందులోకి తెచ్చుకుంది. ఇంద్రియాలను తెచ్చుకోగానే ఇంద్రియాలకి విషయాలైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు ప్రపంచంలో ఉంది. అందుకని వాటిని చూచి, వాటిని కోరి భోగాలను అనుభవించాలని, సుఖాన్ని అనుభవించాలని వాటితో సాంగత్యం పెట్టు. ఎప్పుడైతే ఇలా వీటన్నిటితో సాంగత్యం పెట్టుకుందో తాను పరమాత్మని అనేటువంటి విషయం మర్చిపోయింది. కాబట్టి పరమాత్మనైనటువంటి నేను పరమాత్మననేటువంటి విషయాన్ని మర్చిపోయాను. అలా మర్చిపోయి ఇక్కడ భోగాలు అనుభవిస్తూ జన్మలకి జన్మలు అలా ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ ఎత్తుతూ
ఈ సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కున్నాం. తిరిగి మళ్ళీ మనం ఏ ప్రకారంగా మన యొక్క స్వస్థానానికి చేరాలి అని అంటే మన యొక్క స్వరూపం ఏమిటో మనం తెలుసుకోవాలి. మనం నిజంగా ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో ఈ మాయలో పడిపోయి, ఈ ప్రాపంచికమైనటువంటి మాయలో పడిపోయి నన్ను నేను మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? వాటి మీద విరక్తితోటి, భగవంతుడి మీద రక్తితోటి నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. నన్ను నేను తెలుసుకోవాలంటే అంటే పరమాత్మను తెలుసుకోవాలంటే, పరమాత్మ అంటే ఎవరు అనుకుంటారు? నన్ను నేను తెలుసుకోవాలనుకుంటే చిత్తశుద్ధి కావాలి, ప్రయత్నం కావాలి. అదే ఇప్పుడు చెప్పుకున్న అవసరం. ఎప్పుడైతే ఈ చిత్తశుద్ధి ప్రయత్నం ఈ రెండు ఉంటాయో, చిత్తాన్ని శుద్ధం చేసి ప్రయత్నంగానే చేసినట్లయితే జ్ఞాననేత్రం లభిస్తుంది. జ్ఞాననేత్రం లభిస్తే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆ 5 శ్లోకాల ద్వారా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. దీంతో ఈ 2వ ప్రకరణం పూర్తయిపోయింది. ఇప్పుడు 3వ ప్రకరణం ప్రారంభం అవుతా ఉంది 12వ శ్లోకం నుంచి. ఏమిటి 3వ ప్రకరణం? ఇంతవరకు బాగానే ఉంది. పరమాత్మని అందుకోవాలంటే మనం చిత్తశుద్ధిని, ప్రయత్నాన్ని చేయాలి. రైట్. సరే, చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తాం. అసలు పరమాత్మ అంటే ఎవరో తెలియకపోతే కనుక పరమాత్మ అంటే ఎవరో మనకి పరిచయం కావాలి. ఆయన యొక్క అడ్రస్, ఆయన హెడ్ ఆఫీస్ ఎక్కడ, బ్రాంచ్ ఆఫీసులు ఎక్కడ అనే విషయం తెలియాలి. అసలు ఆయన ఎక్కడ కూర్చొని ఏమేం చేస్తూ ఉంటాడు అదేమిటో తెలియాలి. ఆయనకి మనకి ఎంత దూరం ఉంది, ఆయన మనం ఎట్లా కనుక్కుంటాం, ఆయన అసలు ఏం చేస్తున్నాడు, మనకేమన్నా తెలుస్తుందా ఆయన ఉన్నట్టుగా? సరే, ఆయన ఇక్కడ మన దేహంలో ఉన్నాడని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మరి దేహంలో ఉండి ఏమైనా చేస్తున్నాడా, దేహం బయట ఉండి ఏమైనా చేస్తున్నాడా, ఏమిటి ఈయన మహిమ, ఈయన ప్రాధాన్యత, ఈయన గొప్పతనం, ఈయన చేస్తున్న సహాయం ఇవన్నీ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ పరమాత్మ మీద మనకి కనుక మేలు చేస్తే ఆ పరమాత్మ మీద మనకి అభిమానం కలుగుద్ది. ఇక్కడ లోకంలో కూడా అంతే. ఎవరైనా నీకు కనుక మేలు చేస్తే ఆయన మీద అభిమానం, వాళ్ళు కీడు చేస్తే చీచి ఈ దరిద్రుడు ఈ మొహం చూడటమే పాపం అని అనుకో. కాబట్టి ఇప్పుడు పరమాత్మను కూడా ఆయన మహిమ ఏమిటో, ఆయన మనకి ఏం చేస్తున్నాడో ఇవన్నీ కనుక తెలుసుకుంటే, ఆయన యొక్క అడ్రస్ తెలుసుకుంటే ఆయన అందుకోవటం మనకి తేలికవుతుంది. అందుకనే ఆ పరమాత్మ దర్శనానికి ఆయన యొక్క మహిమని, ఆయన ఎక్కడ ఎలా వ్యక్తమవుతూ ఉంటాడు అనేటువంటి విషయం మొత్తాన్ని కూడా రాబోయేటువంటి 4 శ్లోకాల్లో తెలియజేయబోతూ ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? సర్వత్రా భగవద్ దర్శనం మనకు అలవాటు ఉంది. ఎందుకో తర్వాత తెలుస్తుంది మీకు ఎట్లా. దీనివల్ల సర్వత్రా భగవద్ దర్శనం ఎట్లా మనకు అలవడుతుందని అంటే, ఈ లోపల ఉన్నాడు, ఆ లోపల ఉన్నాడు, అన్నింట్లో ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, ఇలా ఉన్నాడని తెలిసిన తర్వాత అంతటా పరమాత్మేగా. ఈ ప్రకారంగా మళ్ళీ ఆ పరమాత్మ భావన, సర్వత్రా పరమాత్మ భావన అనేటువంటిది స్థిరపడుతుంది. అలా స్థిరపడటం కోసం భగవంతుడి యొక్క మహిమ ఏమిటో మనకి తెలియజేస్తున్నారు. అప్పుడే మనం భగవంతుడి యొక్క మహిమ తెలిస్తేనే ఆయనతో అనుసంధానం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు పరమాత్మ యొక్క మహిమ ఏమిటో మనకి 12వ శ్లోకంలో చెప్తున్నారు. 12వ శ్లోకం చూడండి. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అఖిలం జగత్తు భాసయతే, ఈ జగత్తు మొత్తాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి, ఈ జగత్తు మొత్తాన్ని కూడా వెలిగించేటువంటి యత్ ఆదిత్యగతం తేజః, యత్ ఆదిత్యగతం తేజః, సూర్యుడి యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఈ జగత్తు మొత్తాన్ని వెలిగించేది ఏముంది? సూర్యుడే. ఎవరు వెలిగిస్తున్నారు ఈ జగత్తుని? సూర్యుడు వెలిగిస్తూ ఉన్నాడు. ఏమంటే ఇప్పుడు వెలిగించలేదు కదా, మనం ఇప్పుడు లోపల కూర్చున్నాం, వెలిగించలేదు కదా. ఇప్పుడు కూడా ఒకసారి వెలిగిస్తూనే ఉన్నాడు. కొంతమందికి ఇప్పుడు పగలు, ఈ భూమండలం మీద సగం మందికి పగలు, ఇప్పుడు సగం మందికి రాత్రి.
మొత్తం మీద ఆయన ఎప్పుడూ వెలిగిస్తూనే ఉన్నాడు. ఆయన వెలిగించబట్టే ఈ జగత్తు మనకి తెలుస్తూ ఉంది. అందుకని సమస్తమైనటువంటి జగత్తును వెలిగించేటువంటి సూర్యుడి యొక్క తేజస్సు ఏదైతే ఉందో, అలాగే చంద్రం, చంద్రుల్లో ఏ తేజస్సు అయితే ఉందో, అగ్నౌచ, అగ్నిలో ఏ తేజస్సు అయితే ఉందో, తత్ తేజ, ఆ తేజస్సు అంతా కూడా మామకం విద్ధి, నాదేనని తెలుసుకో. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, సూర్య చంద్ర అగ్నులు ఆ పరమాత్మ ఎదుట ప్రకాశించలేవు, ఆయన ఎదుట ఇవన్నీ తెల్లబోతాయి, వెలవెలబోతాయి అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఎందుకంటే ఆయన యొక్క తేజస్సు అద్భుతంగా ఉంటుంది, కోటి సూర్య సమప్రభా తేజం. ఆ తేజస్సు ముందు వీళ్ళ తేజస్సు అంతా కూడా వెలా పోతాం, సూర్యుడి ముందు దివిటిలాగా పోతాం. ఆ విషయం మనం చెప్పుకున్నాం. ఎందుకు అక్కడ చెప్పుకున్నాం? ఎందుకనంటే ఈ సూర్యచంద్రులకి వచ్చేటువంటి తేజస్సు అంతా కూడా ఆ పరమాత్మ నుంచే వస్తుంది అని. అక్కడైతే ఊరికినే చెప్పుకున్నాం, ఇక్కడ భగవానుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సూర్యుడి యొక్క తేజస్సు ఏదైతే ఉందో, చంద్రుడిలో ఏ తేజస్సు అయితే ఉందో, అగ్నిలో ఏ తేజస్సు అయితే ఉందో, అదంతా నాదే. మామకం విద్ధి, నాదేనని తెలుసుకో. స్పష్టంగా ఇక్కడ భగవానుడే చెప్తున్నాడు. కాబట్టి భగవానుడు చెబుతున్నాడు అంటే మనం చచ్చినట్టు వినాల్సిందే, నమ్మాల్సిందే, దాంట్లో ఇది తిరిగేది. ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జంతువుల్ని, పశుపక్షాదుల్ని, క్రిమికీటకాలని, చెట్లు, చామలు, కొండలు, పర్వతాలు, నదులు, సముద్రం మొత్తం అన్నింటినీ కూడా వెలిగించి చూపించేది ఏది అని అంటే సూర్యుడే. అయితే సూర్యుడు పగ వెలిగిస్తాడండి, మన రాత్రి పూట చంద్రుడు. మరి చంద్రుడు పౌర్ణమి ఆ రోజుల్లో అయితే పర్వాలేదండి, కాస్త మరి అమావాస్యలో లేకపోతే పాఠ్యమి విధులు తదిలో అట్టప్పుడు అయితే ఎట్టండి, అప్పుడు ఏంటంటే అగ్ని. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఇప్పుడు మనకి సూర్యుడు లేడు, చంద్రుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, అందుకని అగ్నిని పెట్టుకున్నాం. అగ్ని అంటే ఏమంటే నిప్పు కదండి, క్యాండిల్ వెలిగించుకుంటే. మా అప్పుడు క్యాండిల్ వెలిగించాం, ఇప్పుడు ఇది కూడా నిప్పే, నీళ్ళలో నుంచి తీసేది ఇది కూడా. అందుకని ఈ నిప్పు కరెంట్. కాబట్టి ఈ కాంతిలో మనం కాస్త అన్నింటినీ చూడగలుగుతాం. అయితే ఈ తేజస్సు కానీ, ఆ తేజస్సు కానీ, ఆ తేజస్సు కానీ, సూర్యుడిది కానీ, చంద్రుడిది కానీ, ఇలాగ అగ్నిది కానీ, ఈ మూడింటి యొక్క తేజస్సు అంతా కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? వీటన్నిటికీ ఇలా వెలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా నా నుండే వచ్చింది అని పరమాత్మ చెబుతున్నాడు. అంటే పరమాత్మ నుంచే వచ్చింది శక్తి అంతా. ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పటి సైన్స్ విద్యార్థులకు కనుక చెబితే తికమగ్గా ఉంటుంది. ఏమంటే సూర్యుడి యొక్క కాంతి అంతా కూడా పరమాత్మ నుంచి వచ్చిందంటే, పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడుగుతుంది. ఎందుకనంటే సైన్స్ అనేటువంటిది ఏదో ఒక ఆధారం చూపించాలి. సైన్స్ ఆధారం లేకపోయినా సైన్స్ నమ్ముతారు, కానీ ఆధారం లేకపోతే వేదాంతాన్ని నమ్మరు. అయితే ఇప్పుడు ఈ సైన్స్ విద్యార్థులైనా సరే భూమి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక విద్యార్థి టీచర్ని అడిగాడు అనుకోండి, అప్పుడు టీచర్ చెప్తాడు ఏమని? భూమి ఎట్లా వచ్చింది? సూర్యుడిలో నుంచి ఒక ముక్క విడిపోయింది, విడిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి, కొన్ని లక్షల సంవత్సరాలకి దాంట్లో ఉన్నటువంటి తేజస్సు అంతా పోయి చల్లబడిపోయింది, చల్లబడిపోయి అది కాస్త భూమి అయింది. ఎందుకంటే భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దది సూర్యుడు, అందుకని దాంట్లో ఒక ముక్క విడిపోయింది. నిజమే, ఇది భూమి అనేటువంటి సూర్యుడిలో నుంచి ఒక ముక్క విడిపోయింది. విడిపోయిన తర్వాత దాని యొక్క తేజస్సు అంతా తగ్గాల. ఎందుకంటే సూర్యుడి మీద మనం ఏమైనా కాలు మోపగలుగుతామా? మండిపోద్ది. అందుకని ఆ ముక్క కాస్త చల్లబడిపోయింది కొన్ని లక్షల సంవత్సరాలు. చల్లబడిపోయిన తర్వాత అది భూమి అన్నారు. మరి ఆ ముక్క అట్లా ఎట్లా నిలబడుతుందండి? డాములు వచ్చి పడాలి ఎట్లనో, పరస్పర ఆకర్షణ శక్తితోటి అది ఎట్లా నిలబడిపోయింది. పరస్పర ఆకర్షణ శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ చిన్న గుండుసు ఉందనుకోండి, దాన్ని మనం ఇక్కడ ఒక అయస్కాంతం కన్నా పెడితే ఏమవుతుందంటే ఆ గుండుసులు వచ్చి అయస్కాంతాన్ని టప్పుని అంటుకుంటాం.
అదే గుండు సూదిని 2 అయస్కాంతాలను 2 వైపులా సమాన దూరంలో పెట్టామనుకోండి, పైకి లేస్తుంది. దీన్ని అంటుకుంటుంది, దీన్ని అంటుకుంటుంది, దేన్ని అంటుకోదు. ఇది ఒక ఏంటంటే దీన్ని అంటుకుంటుంది, ఇది ఏంటంటే దీన్ని అంటుకుంటుంది. అంటే 2 సమానంగా కనుకుంటే అది దేన్ని అంటుకోదు. దీన్ని పరస్పర ఆకర్షణ శక్తి అని అంటారు. ఇక్కడ భూమి, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఈ గ్రహాలన్నీ ఆ సూర్యుడితో పాటుగా అన్నీ కూడా పరస్పర ఆకర్షణ శక్తి. ఆ పరస్పర ఆకర్షణ శక్తి వల్ల ఏది ఎక్కడ ఉండాలో అది ఎక్కడ నిలబడిపోయింది. దేని మార్గం ఏదో ఆ మార్గంలో అది తిరుగుతూ ఉంది. ఎక్కడ కొంచెం కూడా అటు ఇటు కదలడానికి వీలు. ఇది అంటే భూమి సూర్యుడి నుంచి విడిపోయినటువంటి మొక్క, ఆ మొక్క తర్వాత చల్లబడి పరస్పర ఆకర్షణ శక్తి అట్లా నిలబడిపోయింది. ఆ నిలబడిపోయిన తర్వాత భూమి మానవులు ఉండటానికి అంటే ప్రాణికోటి ఉండటానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటానా ఇక్కడ ప్రాణికోటి అనేటువంటి తయారైంది. సరే బాగానే ఉంది, ఇంతవరకు బాగానే చెబుతాడు మాస్టర్ ఎవరెన్స్. ఏమంటే మరి సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడని అడిగాడు. ఇప్పుడు భూమి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే సూర్యుడి నుంచి వచ్చిందని చెప్పాడు. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? నమస్కారం సార్, ఏదో ప్రశ్నలు వేస్తావు అని అంటాడు. ఎందుకంటే దీనికి సమాధానం ఆయన తెలియదు, అది సైన్స్లో లేదు. సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడనేది లేదు, భూమి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఉంది. అందుకని ఏం చేస్తాడంటే ఆయన కోపం వస్తుంది. సమాధానం లేదుగా, అందుకని కోపం వస్తుంది. దానికి వేదాంతం సమాధానం ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా వెలిగిస్తున్నటువంటి సూర్యుడి యొక్క తేజస్సు అంతా కూడా పరమాత్మ నుంచే వచ్చింది. ఈ సమస్తము కూడా పరమాత్మ నుంచి వచ్చినాయే. ఏమంటే సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని అంటే మాస్టర్ చెప్పలేకపోవచ్చు, వేదాంతం చెప్పుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి. అంటే పరమాత్మ నుంచి అని అంటే అర్థమైంది, పరమాత్మే సూర్యుడిగా ఉన్నాడు, పరమాత్మే చంద్రుడిగా ఉన్నాడు, పరమాత్మే జీవుడిగా ఉన్నాడు, పరమాత్మే కుక్కగా ఉన్నాడు, పరమాత్మే పందిగా ఉన్నాడు. కాబట్టి అన్ని పరమాత్మ నుంచి వచ్చింది. నిజంగా ఉన్నాయి అంటే నిజంగా లేవు, కానీ అజ్ఞానంలో ఇవన్నీ ఉన్నాయి. అజ్ఞానంలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి ఇవన్నీ పరమాత్మ నుంచి వచ్చింది. మరి వీటికి శక్తి ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచే వచ్చింది. సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి అంతా పరమాత్మ నుంచే వచ్చింది. చంద్రుడిలో ఉన్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సూర్యుడిలో నుంచి వచ్చింది. సూర్యుడికేమో పరమాత్మ నుంచి వచ్చింది. అంటే మొత్తం పరమాత్మ నుంచి వచ్చినటువంటివి. కోటి సూర్య సమప్రభా తేజుడైనటువంటి సర్వవ్యాపక సూక్ష్మాతి సూక్ష్మ స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ తన యొక్క తేజస్సుని అలా వ్యక్తం చేస్తూ ఉంటే సూర్యుడు అలా వెలిగిపోతూ ఉన్నాడు. మనకి భారతం చివరిలో కథ ఉంది. శ్రీకృష్ణుడు దేహాన్ని ఎప్పుడైతే వదిలేశాడో పాండవుల కంటే వాళ్ళ ఆయుధాన్ని కూడా ఎత్తలేకపోయారు. అర్జునుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలని, యాదవ స్త్రీలందరినీ రక్షిస్తూ వాళ్ళని బళ్ళ మీద ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు. దారిలో దొంగలు ఎదురయ్యాడు. వాళ్ళు మెడలో పెట్టుకున్న సొమ్ములు, వాళ్ళ ట్రంకు పెట్టెల్లో ఉన్నటువంటి సొమ్ములు అవన్నీ కూడా ఎత్తుకుపోదామని వచ్చారు. వచ్చి అందరినీ కొట్టి ఎత్తుకొని పోతా ఉంటే వాళ్ళని రక్షించడం కోసమని అర్జునుడు ఎంతో ప్రయత్నం చేశాడు. గాంధీవం తీశాడు, అది పట్టుకుంటే చెయ్యల్లా ఉడికిపోతా ఉంది. సరే బాణం ఎట్లున్నా లాగుదాం అనుకున్నాడు, ఆ చెయ్యి ఇంత దూరం రావట్లా. సరే వాళ్ళ మీద అస్త్ర ప్రయోగం చేద్దాం, మొత్తం ఒకసారి పోతారు, పేడ వదిలిపోతారు అనుకొని అస్త్రం వేద్దాం అనుకున్నాడు. మంత్రం ఒక్కటి కూడా గుర్తురాడు. చివరికి ఏం జరిగిందయ్యా అంటే ఆయన చేతిలో ఉన్నది లాక్కొని ఆ ధనుస్సుని ఆయన నెత్తి మీదనే కొట్టారు. కొడితే ఏం చేస్తాడు, తిని మెదలకుండా ఊరుకున్నాడు. ఏందని ఇంత విచిత్రం ఏమిటి, నేనేమిటి, అసలు ఆ మహాసైన్యం కౌరవ సైన్యం 11 లక్షల సైన్యాన్ని చీల్చి చెండాడాను, మహావీరులందరినీ కూడా వధించాను, అటువంటి నాకేందయ్యా ఈ దొంగల చేతుల్లో ఓడిపోవాల్సినటువంటి గతి పట్టింది అని వ్యాసుడిని అడిగితే, అయ్యా శ్రీకృష్ణుడు ఎంతకాలం అయితే ఈ భూమి మీద ఉంటాడో అంతకాలమే మీకు ఆయన యొక్క బలం మీలో ఉంటుంది. ఆయన ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్తా ఉన్నాడో మీ బలాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. అందుకని మీకు బలం పోయింది. పాపం భీముడు అంటే గద ఎత్తపోయాడంట, ఆ గద లేవలేదండి. అంతకుముందు అట్టాడి గదలు 10 గదలనే ఎత్తాడు, కానీ ఇప్పుడు ఆ గద లేవాల.
అంటే ఎవరికి కూడా వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా పోయింది. ఎందుకని? వాళ్ళ శక్తి అంతా పరమాత్మ యొక్క శక్తి అని మనం అర్థం చేసుకోవడం కోసమే ఈ కథ అంతా. మన అందరి శక్తి అంతా పరమాత్మ యొక్క శక్తి. ఆ పరమాత్మ యొక్క శక్తి కారణంగానే మనం ఇక్కడ పని చేయగలుగుతా ఉన్నాం. ఆ పరమాత్మ శక్తే కనుక మనకు అందకపోతే ఇక్కడ ఏ దేహము కూడా పనిచేయదు. అదిగో ఆ అర్జునుడి మాదిరిగానే, భీముడి మాదిరిగానే ఏమి ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకని ఇక్కడ చెప్తున్నారు, పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉందో అదే ఈ అన్నింటిలో ఉంది. పరమాత్మ తేజస్సు ఒక్కటే అయినప్పటికీ కూడా ఈ ఉపాధి భేదాల కారణంగా సూర్యుడిలోనేమో ఎండగా ఉంది, చంద్రుడిలోనేమో చల్లగా ఉంది, అగ్నిలోనేమో వేడిగా ఉంది. ఏమన్నా అంతా ఒకటిగా ఉండాలి కదండి. ఈ క్వశ్చన్ కూడా వేసే మహానుభావులు ఉన్నారు. అయ్యా, అందరిలో పరమాత్మ ఉన్నాడు కదా, అందరూ ఒక్కటిగా ఎందుకోవట్లేదు అని. దాంతో పాపం ఆ మాటలు విన్నటువంటి ఆ శిష్యుడు కూడా ఇదే ప్రశ్న వేస్తారు ఎవరినైనా. ఇంకెవరినైనా చెప్తే వాళ్ళకేమో చెవుకి ఎక్కడ శేషం పోసుకొని ఉంటారు. అందుకని వాళ్ళకి అదే తెలుసు, అదే అంటారు. ఒకవేళ మనం ఏదైనా ఉదాహరణ చెప్పామనుకోండి, అయ్యా కరెంట్ ఉంది కదా, ఈ లైట్లో కరెంటే, ఆ లైట్లో కరెంటే, ఆ ఫ్యాన్లో కరెంటే, అది ఎందుకు తిరుగుతుంది, అది ఎందుకట్ట గుడ్డిలాంధ్రాలు వెలుగుతుంది, ఇది ఎందుకట్ట బాగా వెలుగుతుంది అని అంటే, అవన్నీ కాదులేవయ్యా మాకు చెప్పు, అందరిలో పరమాత్మ ఉన్నావు కదా, పరమాత్మ ఉంటే పరమాత్మ ఒక్కటిగానే ఉండాలి కదా, వాళ్ళలో ఒక రకం వీళ్ళలో ఒక రకం ఎందుకుంటాడు, మరి అన్నింటిలో కరెంట్ ఉంది కదయ్యా, మరి అయ్యింటెందుకు ఈ అట్టెందుకు ఉన్నాయి, దాన్ని ఒప్పు. కనుక అలాంటి మూర్ఖత్వం లేకుండా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. అదే సూర్యుడు, అదే పరమాత్మ సూర్యుడిలో ఉన్నాడు. సూర్యుడిలోనేమో ఎండగా ఉన్నాడు, చంద్రుడిలోనేమో చల్లగా ఉన్నాడు, వెన్నెల, అగ్నిలోనేమో వేడిగా ఉన్నాడు, మరి మనలో రకరకాలుగా ఉన్నాడు. ఈ ఉపాధులన్నీ ఎట్టున్నాయో దానికి అనుగుణంగా ఆయన యొక్క శక్తి పనిచేస్తూ ఉంటే ఉపాధుల కారణంగా వేరువేరుగా ఉంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు సూర్యుడిలోనూ పరమాత్మ శక్తే, చంద్రుడిలోనూ పరమాత్మ శక్తే, అగ్నిలోనూ పరమాత్మ శక్తే, అన్నింటిలోనూ పరమాత్మ శక్తి అని తెలిసిన తర్వాత ఇప్పుడు సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, అగ్నిని చూసినా మనకి ఏ భావం కలుగుద్ది? పరమాత్మే. ఇక్కడ మనకి ఏ భావం కలగాలనుకున్నాం? ఎవరిని చూసినా పరమాత్మగానే చూడాలి అనుకుంటాం. ఎందుకని? అందరూ పరమాత్మ స్వరూపుడే. మనుషులే కాదు, పశువులు కూడా, క్రిములు కూడా, పక్షులు కూడా, చెట్లు కూడా, అన్నీ కూడా పరమాత్మ. అంటే అందరినీ, అన్నింటినీ, అన్ని వేళలా పరమాత్మగా చూడండి. అలా చూడాలి అని అంటే పరమాత్మే ఇక్కడ ఉన్నాడు, ఇందులో ఉన్నది పరమాత్మే, కాబట్టి అంతా పరమాత్మ స్వరూపమే అనేటువంటి భావన మనకి కలగాలి. భగవంతుడికి ఇవన్నీ కూడా ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. వేదకాలంలో ఈ ప్రకృతి శక్తులనే దేవతలుగా పూజించేవాడు. వీళ్ళకి రకరకాలైనటువంటి ఆకారాలు ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం భూమి అన్నాం అనుకోండి, మామూలుగా అయితే దండం పెట్టం. భూదేవి అన్నాం అనుకోండి, దండం పెడతాం. ఎందుకంటే భూదేవి అనగానే ఒక కిరీటం, ఓ సోలం, త్రిశూలం, మంచి సొమ్ములు గిమ్ములు అవన్నీ వేసుకొని ఉంటుంది. ఉండేటప్పటికల్లా మనం దండం, అది భూదేవి. వరుణుడు అన్నాం అనుకోండి, ఆయన వర్షానికి అధిపతి. ఆ వరుణుడు అనగానే ఆయనకు ఒక రూపం, ఆయనకి ఒక కిరీటం, ఆయనకి సొమ్ములు, ఇవన్నీ పెట్టేస్తాం. అగ్ని అన్నాం అనుకోండి, అగ్నిదేవుడు. వాయువు అన్నాం, వాయుదేవుడు. ఇట్లా అందరినీ దేవతలుగా చేసేసి వేదకాలంలో ఎంత కూడా దేవతలుగా చేసి అలా ఆ ప్రకృతి శక్తులు దేవతలుగా పూజించేవారు. అంటే అప్పుడు వాళ్ళకి ఏ ప్రకృతిని చూసినా, ఏ ప్రకృతి శక్తిని చూసినా పరమాత్మ అనేటువంటి భావన కలిగేది. అది దానికి ప్రయోజనం. ఇవాళ మనకి ఏమైందనంటే మన మనసు సంకుచితమైపోవడానికి కారణం ఇదిగో ఈ విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ వీటి కారణంగానే. ఎప్పుడైతే గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నాయో రాముడైతే అట్ట, కృష్ణుడైతే ఇట్ట, ఆంజనేయుడైతే ఇట్ట, వెంకటేశ్వర స్వామి అయితే ఇట్ట, హనుమంతుడు అయితే రకరకాలైనటువంటి భావాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అది ఒక రూపంలో ఉంటుంది, ఇది ఒక రూపంలో ఉంటుంది, ఇది ఒక రూపంలో ఉంటుంది, అది వేరు, ఇది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు. అన్నీ పరమాత్మ కదయ్యా. ఏమోలండి నాకు తెలియదు, అయ్యని పరమాత్మ ఏమో అని అంట. అంటే పూర్వకాలంలో అట్లా కాకుండా, ఇప్పుడు పురాణ పురుషుల్ని కాకుండా ప్రకృతి శక్తులు పూజించేవాడు. అందుకని భూమిని చూసినా పరమాత్మ అనుకునేవాళ్ళు, వాయువుని చూసినా పరమాత్మ అనుకునేవాళ్ళు, అగ్నిని చూసినా పరమాత్మ అనుకునేవాళ్ళు. ఇలా అన్నింటినీ పరమాత్మగా భావించడానికి ఆ రోజున అవకాశం కలిగింది. ఎందుకంటే వాళ్ళు అన్నింటినీ కూడా దేవతలుగా పూజించారు కదా.
మనం ఇప్పుడు ఏం చేసామంటే వాళ్ళకి ఆకారాలు ఇచ్చి వాళ్ళకి కాస్త పరిమితం చేసేసాం. సరే, ఈ విధమైనటువంటి అభ్యాసం కనుక కుదిరితే, అన్నింటిలోనూ పరమాత్మని కనుక చూడటం అనేటువంటిది కనుక కుదిరితే, క్రమంగా మనకి ఉపాధి దృష్టి కలిగి వస్తు దృష్టి కలుగుద్ది. ఉపాధుల దృష్టి పోయి అసలు వస్తువు ఏమిటో ఆ వస్తు దృష్టి కలుగుద్ది. అంటే ఆ పరమాత్మ దర్శనం అవుతుందన్నమాట. దేవాలయాల్లోని విగ్రహాన్ని అందమైనటువంటి చలవరాతి బొమ్మగా చూస్తూ 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 చివరికి ఆ విగ్రహ స్థానంలో సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మగా మనం చూడాలి. ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకపోతే ప్రయోజనం లేదు. ఎంతకాలం 90 ఏళ్ళైనా 100 ఏళ్ళు. కాబట్టి ఈ సూర్య చంద్ర అగ్నులు కూడా భగవంతుడి యొక్క వ్యక్త స్వరూపులుగా మనకి ఓ భావన రావాలి. అందుకే వైదిక ధర్మాన్ని అనుసరించి ఈ ముగ్గురు దేవతల్ని కూడా ప్రత్యక్ష సాక్షులుగా పెట్టుకొని యజ్ఞయాగాది కర్తూలు చేస్తారు. పూర్వకాలంలో ఏదైనా కనుక ఒప్పందం చేసుకోవాలంటే అదిగో సూర్యుడి సాక్షిగా, అగ్ని సాక్షిగా. ఆంజనేయుడు రాముడికి సుగ్రీవుడికి స్నేహం కుదర్చడం కోసమని మధ్యలో అగ్ని రాజేశారు. అంటే అగ్ని సాక్షిగా వాళ్ళు స్నేహితులయ్యారు. బాగా గట్టిగా చాలా పూర్తిగా ఉన్నారు అగ్ని సాక్షిగా. అట్లానే సూర్య భగవానుడు సాక్షిగా, ఇదిగో నేను నీకు డబ్బులు ఇస్తున్నానయ్యా, మన సాక్షి ఎవరంటే అదిగో సూర్యుడు. అప్పుడైతే సరిపోయింది, నేను ఇప్పుడైతే ఏదో సూర్యుని చూస్తారా సాక్షి చెబుతాడే చూద్దాం అని అంటాడు వీడు, లేకపోతే. అందుకని ఏంటంటే ఆ సూర్యుడు సాక్షిగా, మరి రాత్రిపూట అయితే చంద్రుడు సాక్షిగా. ఎట్లా మనం వీళ్ళని ప్రత్యక్ష సాక్షులుగా పెట్టుకున్నాం. అదే యజ్ఞయాగాది కర్తవుల్లో కూడా వీళ్ళ ప్రత్యక్ష సాక్షులు. 6వ శ్లోకంలో సూర్య చంద్ర అగ్నుల్ని ఇవేవి కూడా తనని ప్రకాశింపజేయలేమని చెప్పినటువంటి భగవానుడు ఇప్పుడు వాటిల్లో ఉన్నటువంటి తేజస్సు అంతా తందేనని చెబుతున్నాడు. అంటే వాళ్ళతో తనకేం పని లేదు, తనతోనే వాళ్ళకి పని. ఈ సూర్యచంద్ర అగ్నులకి భగవంతుడితో పని. ఎందుకంటే ఆయన యొక్క తేజస్సు వీళ్ళకి కావాలి, వీళ్ళ తేజస్సు ఆయనకు అక్కర్లా. అందుకని వాళ్ళతో ఈయనకేం పని లేదు. సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు కూడా పెద్ద బల్బులు అనమాట. సూర్యుడేమో మరీ పెద్ద బల్బు, 1000 క్యాండిల్ బల్బు. చంద్రుడేమో 100 క్యాండిల్ బల్బు. అగ్ని ఏమో 40 క్యాండిల్ బల్బు. yani మూడు కూడా బల్బులు అనమాట. పరమాత్మ ఏమో కరెంటు. కరెంట్ ఉంటేనే ఈ బల్బులు వెలిగేది. మనకు తెలుసుగా, కరెంట్ ఉంటేనే బల్బులు వెలిగేది. ఆ బల్బులు వెలిగితేనే వస్తువులు మనకు కనపడతా ఉంటాయి. బ్రహ్మాండంలో ఉన్నటువంటి సూర్య చంద్ర అగ్నులు ఎట్లాగనో ఈ పిండాండంలో ఉన్నటువంటి కన్ను, మనస్సు, వాక్కు అలాగే. ఎందుకంటే సూర్యుడేమో కంటికి, చంద్రుడేమో మనస్సుకి, మరి వాక్యేమో అగ్నేమో వాక్కి అధిష్టాన దేవత. కాబట్టి కంటిలో చూచే శక్తి, మనస్సులో సంకల్పించే శక్తి, వాక్కులో మాట్లాడే శక్తి నిజంగా ఏంది అంటే పరమాత్మే. ఇదంతా లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. పరమాత్మ అంటే మళ్ళీ అంతా ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మదే ఇదంతా కూడా. అంటే వీటిల్లో ఉన్నటువంటి శక్తి అంతా ఆత్మశక్తియే. కనుక ఇంద్రియాలను చూసినా పరమాత్మగా భావన రావాలి, సూర్యచంద్ర అగ్నులు చూసినా పరమాత్మగా భావన రావాలి, జంతువులను చూసినా చెట్లను చూసినా అన్నింటి పరమాత్మగా భావన రావాలి. ఇదే సర్వత్రా పరమాత్మ దర్శనం. అలాగే సూర్య చంద్ర అగ్నుల్లో ఉన్నటువంటి ఎండని, వెన్నెల్ని, వేడిని వాటిని చూసినప్పుడు కూడా మనకి పరమాత్మ గుర్తు రావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పరమాత్మ శక్తే, పరమాత్మ యొక్క తేజస్సే. ఇలా మనకి తెలుసుకున్న తర్వాత సరేనండి, బాగానే ఉంది, ఇది మొత్తం పరమాత్మ యొక్క తేజస్సు, అంతటా పరమాత్మ భావన వస్తుంది, బాగా. అసలు ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అండి? పరమాత్మ ఎక్కడున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఆయన ఏమేం చేస్తూ ఉంటాడు? పరమాత్మకి ఏమైనా ఆఫీసులు ఉన్నాయా, హెడ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు ఇట్లాంటి? అప్పుడప్పుడు టూరింగ్కి ఏమైనా తిరుగుతూ ఉంటాడా, అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటాడా? ఏంటి ఆయన సంగతి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 11వ శ్లోకం మనం రేపు